గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 3వ అధ్యాయము 23వ శ్లోకం. యది హిహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గముని అనుసరింతురు. అది కృష్ణ పరమాత్మ చెప్తున్న విషయం. 22వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడంటే, అర్జున, నాకు ఈ లోకంలోకి వచ్చి చెయ్యాల్సిన కర్మలు అనేవి ఏమీ లేవు, అలాగే నేను పొందాల్సిందనేది కూడా ఏమీ లేదు. సంకల్పం మాత్రమే అన్నీ అయిపోతాయి. కానీ మనుష్యులకు ఒక దారి చూపించడం కోసం నేను స్వయంగా కర్మలు ఎందు ప్రవర్తిల్లుతున్నాను అని చెప్పి, ఒకవేళ ఆ విధంగా చెయ్యకపోతే ఏం జరుగుతుందనేది స్వామి 23వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఒకవేళ ఆ విధంగా కానీ పరమాత్మ తానే స్వయంగా వచ్చి ఏ విధంగా ఉండాలి అనే ఒక శిష్టాచారం ఆచరించి చూపించకపోయినట్లయితే లోకంలో గొప్ప హాని కలుగుతుంది. ఏది మంచి ఏది చెడు, ఏం చేయాలి ఏమి చేయకుండా విడిచిపెట్టాలి, ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? ప్రజలు బాగుపడాలంటే ఈ శిష్టాచారము పెద్దల నుండి, మహాత్ముల నుండి, మహాపురుషుల నుండి నేర్చుకోవాలి. అసలు మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ నుండే నేర్చుకోవాలి. కన్నవాడే కదండి పెంచి పోషిస్తాడు, కన్నవాడే కదా శిష్టాచారం నేర్పాలి. తల్లి తండ్రి పిల్లల్ని కంటారు, పిల్లలకి మంచి చెడు సంస్కారం, ఈ పనులు చేయకూడదు, ఇవి చేయాలి, అబద్ధాలు చెప్పకూడదు, చెప్తే ఇలా అవుతుంది పరిస్థితి, పరిణామం, దొంగతనం చేయకూడదు, చేస్తే ఇలాగ పాడైపోతారు, జీవితం ఇలా నాశనం అయిపోతుంది, ఇలాంటి పనులు చేయాలి, ఇలాంటి పనులు జోలికి అస్సలు వెళ్ళనేయకూడదు. ఈ పిల్లలకి పదే పదే ఎవరు బోధించాలి? తల్లిదండ్రులే బోధించాలి. బోధించాలంటే ముందు వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఆ విధంగా ఉంటూ వాళ్ళు ఆచరిస్తూ పిల్లలకి చెబితే పిల్లల తల్లిదండ్రులని వాళ్ళ ఆచరణను చూస్తూ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ వాళ్ళు ఆ మార్గంలోనే పెడతారు. తల్లి తండ్రి దొంగతనాలు చేస్తూ రాత్రి వేళ దోపిడీలకు వెళుతూ పొద్దున్నే పిల్లలకి చేయకూడదు అని చెప్తే వింటారా పిల్లలు? తెల్లారు లేచింది మొదలు అబద్ధాలు చెప్తూ పిల్లల ముందే అబద్ధాలు ఆడుతూ తల్లిదండ్రులు పిల్లలకు మాత్రము మీరు అబద్ధాలు చెప్పకూడదు అంటే వింటారా పిల్లలు? మన ఇంట్లో పెద్దల్ని, తల్లిదండ్రి, అత్తమామ లాంటి వాళ్ళు ఎవరంటే మనం సేవించకుండా, సరిగ్గా చూసుకోకుండా, పట్టించుకోకుండా వదిలేసి మీరు మాత్రం పెద్దయ్యాక మాకు విపరీతంగా సేవ చేయాలి, తెగ చూసుకోవాలి, పువ్వుల్లో పెట్టి అంటే వింటారా పిల్లలు? విన్నారు కదా. మనము చేసి అంటే ఆచరిస్తూ వాళ్ళకి చెబితే వాళ్ళ ఆచరణను చూస్తూ మన మాటలను చెవికెక్కించుకొని వాళ్ళు ఆ బాటలో నడిచే ప్రయత్నం చేస్తారు. అది శిష్టాచారం అంటే. కాబట్టి మనల్ని సృష్టించిన, మనల్ని కన్నా పరమాత్ముడే రకరకాల అవతారాలు ఎత్తి భూమి మీదకు వచ్చి ఇది మంచి ఇది చెడు అనే విధానము చక్కగా ఆచరించి చూపిస్తూ మనలో సంస్కరణం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నారు పోసిన వాడే నీళ్లు పోయాలి. మనల్ని ఎవరు కన్నారో వాళ్ళే మనకి మంచి చెడు బుద్ధులు నేర్పాలి, పెంచి పెద్ద చేయాలి. అది ఆయన ధర్మం కదా. కాబట్టి పరమాత్మకు దానికి ఏ కర్తవ్యమో లేకపోయినా, ఇది పొందాలి అనే ఒక కాంక్ష కానీ అలాంటిది ఏమీ లేకపోయినా సరే, తాను అవతారాలు ఎత్తి భూమి మీదకు వచ్చి ప్రతిసారి కూడా ఒక శిష్టాచారాన్ని, ఒక నడవడికని నేర్పుతున్న కారణం ఇదే. చాలామంది తెలియక అంటారు, ఏమండి భగవంతుడు వైకుంఠంలో పడుకొని అలా సంకల్పం చేయగానే ఇక్కడ రావణాసుడు చచ్చిపోడా, దానికి రాముడే రావాలా? వైకుంఠంలో పడుకొని అలా సంకల్పం చేయగానే ఇక్కడ మొత్తం అంతా జరగవా? దుర్యోధనుడు, కౌరవులందరూ పోరా, కంసుడు పోడా, ఇంకొకడు పోడా, నరకాసురుడు పోడా, దానికి ఆయన రావాలా? జైల్లో ఉన్న తల్లిదండ్రులకు పుట్టాలా? గోకులంలో పెరగాల? ఆవుల్ని మేపాలా? రకరకాల రాక్షసుల దాడుల నుండి తప్పించుకోవాలా? ఇన్ని చేయాలా? ఏం సంకల్పం చేస్తే అయిపోదా అంటే అన్నీ చేసి చూపించాడు. కాబట్టి ఒక రామాయణం వచ్చింది, ఒక భాగవతం వచ్చింది, ఒక భారతం వచ్చింది. ఆ పరమాత్మ భూమి మీదకి వచ్చాడు కాబట్టి భగవద్గీత వచ్చింది. మన జీవితంలో విలువలు నేర్చుకుంటున్నాం, వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చుకుంటున్నాం. ఈ విధంగా బ్రతకాలి. స్టాండర్డ్ లైఫ్ అంటే ఇది, జీవితానికి గమ్యం ఇది. ఇవిలా జీవించి చూపించాలి. ప్రతిదీ నేర్చుకుని మనం ఈరోజు ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం. ప్రపంచంలో ఎన్ని దేశాలున్న యుద్ధాలని, హింసని, కొట్టుకుంటూ కొన్ని చోట్ల ఆహార పదార్థాలు పిల్లలకు కూడా దొరక్క, ఎక్కడా కుటుంబ విలువలు లేక భార్యాభర్తలు కలిసి ఉండరు, పిల్లల్ని వదిలేస్తారు,
పిల్లలు ఉంటే వాళ్ళకి కరెక్ట్గా తల్లిదండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితి. అలాంటి పిల్లలు లక్షల్లో కోట్లలో ఉన్నారు విదేశాల్లో. పిల్లలు ఉంటారు, తల్లి ఎవరో తండ్రి ఎవరో, తల్లి తెలిసినా తండ్రి ఎవరో తెలియదు, డేటింగ్ వల్ల పడతారన్నమాట. ఇట్లా రకరకాల బాధలు. టీనేజర్లే దొంగతనాలు చేయడం, డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, సెక్స్కి అలవాటు పడిపోవడం. విదేశాల్లో చూసుకుంటే భయంకరమైన కల్చర్. భారతదేశంలో భారతీయ తలవర్చులు బ్రతికిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఈ పరిస్థితులు చూసారంటే తల తిరిగిపోద్ది. మరి మన ప్రవాస భారతీయులు బ్రతుకుతున్నారు కదా అంటే అడ్జస్ట్ అయ్యే బ్రతుకుతున్నారు అక్కడ. కొందరు కల్చర్ అలవర్చుకొని, కొందరికి ఆ కల్చర్ ఇష్టం లేకపోయినా సరే ఏదో ఇంకా సంపాదించుకోవాలి, బ్రతుకు గడవాలి కాబట్టి అడ్జస్ట్ అయిపోయి అక్కడ పరిస్థితులకి బ్రతుకుతున్నారు. ఇలాంటి ప్రపంచ మ్యాప్లో మన దేశం కూడా ఉండి ఇంకా ఈ శిష్టాచారాన్ని, సాంప్రదాయాన్ని, సనాతన పద్ధతులని, కుటుంబ విలువలని, మానవత్వాన్ని, మంచిని, అహింసని, ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని, రుజువర్తనాన్ని కలిగి ఉండి ఇంకా ఈ మాత్రం నడుస్తున్నామంటే భగవద్గీత కారణం, రామాయణం కారణం, భారత భాగవతాలు కారణం. ఇవన్నీ మనకి ఎక్కడుండి వచ్చాయంటే భగవంతుడు ఏదో సంకల్పాలు చేయకుండా వైకుంఠంలో పడుకొని భూమి మీదకి వచ్చి ఆచరించి చూపించాడు కాబట్టి సత్గ్రంథాలు వచ్చాయి. వీటి నుండి మనం శిష్టాచారాన్ని నేర్చుకున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం. ఒకవేళ ఇవన్నీ రాకపోతే ఏమవుతుందంటే పరమాత్ముడే చెప్తాడు అనమాట. ఏమిటి? ఈ విధంగా నేను కర్మలు ఎంత సావధానుడనై జాగ్రత్తగా ప్రవర్తించకుండా ఉన్నానంటే లోకమునకు గొప్ప హాని ఏర్పడును. లోకానికి హాని ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? ఎందుకంటే మనుషులందరూ అన్ని విధముల నా మార్గాన్ని అనుసరిస్తారు. రాముడు అలా చేశాడు, మనము అలాగే ఉందాం. పరాయి మహిళ వైపు చూడకూడదు, రాముడు చెప్పింది ఇది. ఈరోజు కూడా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొందరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మనకెందుకు? పరాయి మహిళ తల్లి లాంటిది, చూడకూడదు. ఎక్కడి నుండి వచ్చింది? రామాయణం నుండి వచ్చింది ఈ నీతి. పరాయి వారి భార్యని తీసుకెళ్ళడం, అపహరించడం లాంటి పనులు చేయకూడదు. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం. ఇతర మత గ్రంథాల్లో రాయరు, ఉండవు. ఈ విధంగా ఆచరించే మనుషులు లేరు, ఇలాంటి పద్ధతి ప్రవర్తన లేదు, నీతి నియమాలు లేవు. వాళ్ళు ఇష్టారాజ్యం అయిపోయి చూస్తున్నాం కదా ఇతర దేశాలకు మన దేశానికి ఎంత తేడా. ఎందుకు? భారతదేశం నాటి సత్సాంప్రదాయంతో, కుటుంబ విలువలతోటి, మంచి మానవత్వంతో, ధర్మం వైపు ప్రవర్తిస్తుంది ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా. ఇవాళకి కూడా మిగతా దేశాల్లో ఏమైనా కారణం కావచ్చు, భారతదేశంలో ఇంకా వర్షాలు కురిసి ఈ మాత్రం తిని ఈ మాత్రం బట్ట కట్టుకొని ఈ మాత్రం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో మనం బ్రతుకుతున్నామంటే, టైంకి వర్షాలు పడుతున్నాయంటే ధర్మమే మూలం. ఇక్కడ ధర్మాన్ని మనం పాటిస్తున్నామంటే మనకి భగవంతుడు అవతారాలు ఎత్తి వచ్చి ఆచరించి చూపించాడు కాబట్టి మనం నేర్చుకొని ఆ విధంగా భయభక్తులతో బ్రతుకుతున్నాం. ఒకవేళ భగవంతుడు రాకపోతే గొప్ప హాని ఏర్పడుతుంది. మంచి చెడు చెప్పేవాళ్ళు, విలువలు నేర్పేవాళ్ళు ఉండరు. గొప్ప హాని సంభవిస్తుంది దీనికి, లోకానికి అందరికీ. ఎందుకంటే ఒకప్పుడు లోకమంతా సనాతనమే. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టి ఏ దేశం కింద ఆ దేశం విడిపోయి ఎవరెవరో కొత్త కొత్త మత ప్రవక్తలు పుట్టుకొచ్చి కొత్త పుస్తకాలు ఏవో రాసేసుకొని ఇక ఇదే గ్రంథం అని వాళ్ళ మీద బలవంతంగా రుద్దితే వాళ్ళు తమదైన సనాతనాన్ని విడిచిపెట్టి రకరకాల కొత్త గ్రంథాలు పట్టుకొని దాంట్లో పాత్రలు, దాంట్లో క్యారెక్టర్స్, దాంట్లో విషయాలు అవి నేర్చుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఇవాళ ఏ దేశంలో కూడా శాంతి లేదు. ఈరోజు దేశాలన్నీ కూడా శాంతి కోసము భారతదేశం వైపు చూస్తున్నాయి. మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం, జీవితంలో విలువలు నేర్చుకోవాలంటే, జీవితం బాగుపడాలంటే, బలహీనతలు వదిలించుకోవాలంటే ఇండియా వెళ్దామనేసి ఇక్కడికి వస్తున్నారు. హరిద్వార్, ఋషికేశ్ లాంటి ప్రాంతాలు, హిమాలయాల వంటి ప్రాంతాలు, కాశీ, కొన్ని ప్రాంతాల చుట్టూ బృందావనం, విదేశీయులు విపరీతంగా వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ శాంతి లభిస్తుంది, ఇక్కడ మంచిని బోధిస్తున్నారు, ఇక్కడ ప్రేమను బోధిస్తున్నారు, మంచి విషయాలు తెలుసుకుంటున్నాము. డ్రగ్స్ లాంటి దురలవాట్ల నుండి బయటకు వచ్చాం. ఎంతోమంది భారతదేశానికి వచ్చి మారిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆ దేశాల్లో లేనిదేదో ఈ దేశంలో ఉంది. కారణం ఏంటంటే రామాయణము, గీత, భారత భాగవతాది గ్రంథాలు, వేదాలు ఇక్కడ పుట్టడం ఈ దేశ ప్రత్యేకత. ఏ దేశంలోని ఎప్పటికీ ఉండని ఒకే ఒక్క ప్రత్యేకత మన దేశంలో ఉంటుంది. కారణం భగవంతుడు ఇక్కడ ఆవిర్భవించాడు. భగవంతుడి అపార అనుగ్రహం ఈ దేశం పైన ఉంది. కాబట్టి పరమాత్మ తాను అవతారాలు ఎత్తి వచ్చి తాను ఆచరించి చూపిస్తున్న కారణం, తాను బోధిస్తున్న కారణం ఏమిటో తెలుసా? మనందరము జాగ్రత్తగా ఆ విధంగా ప్రవర్తించి మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి అనే ఉద్దేశంతో దీనిని చక్కగా ప్రపంచమంతా పాటించగలిగితే మన భారతదేశంలాగే అత్యున్నతంగా ప్రపంచమంతా ఉంటుంది. పాటించక పాడైపోయాయి, పాటించి పాడైన వాడు ఎవ్వడు లేడు. నమ్మక చెడ్డారే కానీ నమ్మి చెడిన వాడు ఎవ్వడూ లేడు. కాబట్టి పరమాత్మ ఈ గ్రంథాలు ఇచ్చింది, తన భూమి మీదకి వచ్చింది భారతదేశం కోసం కాదు, లోకం అంతటి కోసం. దాన్ని కొందరు నమ్మి ఆచరణలో పెట్టారు, విశ్వసించారు, వాళ్ళు బాగున్నారు. నమ్మని వాళ్ళు, ఇంకేవేవో పట్టుకున్న వాళ్ళు పాడైపోయారు అంతే. భగవంతుడు పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరికీ నేర్పుతారు.
నలుగురు పిల్లలు ఉంటే నలుగురు కోసము నేర్పుతారు, ఒకరి కోసం నేర్పరు. దాన్ని చక్కగా ఆ విధంగా ఆయన ప్రవర్తన తెలుసుకొని ఆచరించి విశ్వసించిన వాడు తల్లిదండ్రుల మాట ఎవరు నమ్ముతారో ఆ పిల్లాడు బాగుపడతాడు. విశ్వసించకుండా తల్లిదండ్రులను కూడా మోసం చేసేవాడు చెడిపోతాడు. మిగతా దేశాలు పాడైపోయాయి అంటే సనాతనాన్ని విడిచే పాడైపోయాయి. సనాతన ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా చెడలేదు, పాడైపోలేదు. ఎప్పటికీ చెడని నిత్యమైన శాశ్వతమైన పదార్థము సనాతనం. దాన్ని పట్టుకున్నవాడు సనాతనుడు ఎప్పుడూ బాగుంటాడు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.